గమ్మత్తు ఏంటంటే చంద్రబాబు నాయుడు కనపడకుండా పోయాడు, చెప్పలేదు. ఇదే సందర్భంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా కనపడట్లేదు, ఆయన చెప్పలేదు ఆయన ఎక్కడికి వెళ్ళాడు. సరే, వాళ్ళిద్దరూ లేరు కదా. చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు, సకల శాఖలను భ్రష్టు పట్టించిన సకల శాఖ భ్రష్టు మంత్రి ఆయన కనపడలేదు, లోకేష్ గారు. ముగ్గురు లేరు. సరే, ఆ కొత్త సంవత్సరం రోజున కుటుంబాలతో గడపటం కోసం ఏదన్నా ఒక ప్రదేశానికి ప్రత్యేకంగా వెళితే, ఫలానా ప్రదేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వెళుతున్నాడు, కొంత సేద తీరాలనుకుంటున్నాడు, కుటుంబంతో గడపాలనుకుంటున్నాడు అని స్పష్టమైన సమాచారం ఇవ్వటం ఆనవాయితీగా ఉన్న మన రాష్ట్రంలో తొలిసారిగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, షాడో ముఖ్యమంత్రి గారు లేరు. వాళ్లే కాదు, రాష్ట్ర మంత్రులు లేరు, అమరావతిలో ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. అంటే రాష్ట్ర రాజధాని దిక్కులేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తారు, కానీ ఎక్కడున్నారని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఏ ప్రదేశానికైనా వెళ్ళొచ్చు, దానికేం అభ్యంతరం లేదు. కానీ ఆయన అధికారికంగా వెళ్ళాడా, వ్యక్తిగత పనుల మీద వెళ్ళాడా, లేకపోతే ప్రజలకు ఏదైనా మేలు చేయడానికి పర్యటన చేస్తున్నాడా? అది ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదేంటయ్యా, మాకు కుటుంబ పర్యటనకు వెళ్ళాం, దానికి సమాచారం ప్రతిపక్ష పార్టీలకు చెప్పాల్సిన అవసరం ఏముందంటే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రజలకు చెప్పాలి కదా. నేను నిప్పుని, నా జీవితంలో దాపరికాలు లేవు, నాది తెరిచిన పుస్తకం, నాదంతా పారదర్శకత అని చెప్పి సొంత డబ్బా కొట్టించుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ మారు ఎందుకు తన పర్యటనని రహస్యంగా పెట్టాడు? కొన్ని పత్రికలేమో లండన్ వెళ్ళాడని, కొన్ని పత్రికలేమో వైద్యం కోసం వెళ్ళాడని, కొన్ని పత్రికలేమో కుటుంబంతో గడపడానికి వెళ్ళాడని ఇలా రాశారు. వాస్తవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం నుంచి వెళుతున్నప్పుడు తప్పనిసరిగా డీజీ సాధారణ పరిపాలన శాఖకు తెలియజేసి వెళ్ళాలి. ఈ మారు అలా జరగలేదు, వాళ్ళ దగ్గర కూడా వివరాలు లేవు. అంటే నా రాష్ట్ర ముఖ్యమంత్రి నాతో సహా, ప్రతిపక్షాలతో సహా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చిట్ట చివరి ప్రజల యొక్కతో సహా మా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళారని తెలుసుకునే హక్కు ఉంది. కాబట్టి ప్రజల పక్షాన ఈ రోజున అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాం, మీరు ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నాం.